రవి గారు, చాలా రోజులుగా విజయవాడ ప్రజల ఇదేంటంటే అమరావతి వచ్చింది, మా రేట్లు తగ్గిపోయాయని కానీ ఇంకోటి కానీ అంటూ ఉన్నారు. ఇప్పుడేమో గ్రేటర్ విజయవాడ అనే ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏంటి సార్ ఓవరాల్ గా విజయవాడ అమరావతి ఈ ఇష్యూ మీద ఏంటి సార్? అంటే దీని గురించి కొంచెం ఆసక్తి ఉంది. గ్రేటర్ విజయవాడ అన్నది ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని శివనాథ్ తీసుకొచ్చారు, అలాగే గద్దె రామ్మోహన్ వీళ్ళు తెచ్చారని. ఎందుకంటే అమరావతి అనేది వచ్చిన తర్వాత అది 10-12 ఏళ్ళ నుంచి అది అలా నడుస్తుంది, ఇంకో 2 ఏళ్ళు పడుతుంది అన్నారు. సో విజయవాడ ఏమో అంతకుముందు రవాణా కేంద్రంగా, మీడియా కేంద్రంగా అనేక విధాల ప్రత్యేకతలు ఉండేది, సాంస్కృతిక రాజధాని అనేవాళ్ళు, వ్యాపారపరమైన కదలికలు కూడా ఎక్కువ ఉండేవి. కానీ అమరావతి అక్కడ చాలా లాభాలు వస్తాయి, ధరలు పెరుగుతాయి, అది ఇది అన్న తర్వాత విజయవాడలో చాలా ఆర్థిక కార్యక్రమాలు అలా స్తంభించిపోయాయి. రాజకీయంగా కూడా ప్రాముఖ్యత అటు తిరిగింది. దీంతో విజయవాడలో ఒక అసంతృప్తి పెరిగింది. మీరు కూడా తెలుసు కదా, ఈ రాకపోకలు, ఈ ట్రాఫిక్, ఈ సమస్యలన్నీ మేము ఎదుర్కొంటున్నాం, మా దగ్గర వ్యాపారం లేదు, గతంలో ఉన్నదంతా తగ్గిపోయింది, ఇట్లా ఉంది. రెండోది, అది ఇప్పట్లో అవుతుందంటే అది కూడా అవ్వట్లేదు. అయినా కానీ అమరావతి విజయవాడకు మధ్యలో చాలా దూరం ఉంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి అని గతంలో పెట్టినప్పుడు అదేదో కనెక్టివిటీ ఉందనుకున్నారు ఒక రోడ్లో. కానీ ఇప్పుడు అలాగా చంద్రబాబు నాయుడు అక్కడ వేరే 29 గ్రామాలు తీసుకొని వాటిని రాజధాని అని మొదలు పెట్టారు. అది ఆయన కొంచెం చేశారు, జగన్ కొంచెం ఆ మధ్యలో ఆపారు. అది పెద్దగా నడవల. ఈ టర్మ్లో దాదాపు అమరావతి అయితే ఈ టర్మ్లో అవ్వాలి. ప్లస్ రెండో దశ ల్యాండ్ పూలింగ్ కావాలి. అయితే అది ఇప్పుడున్న భూమితో అయితే అది మున్సిపాలిటీ మాత్రమే అవుతుందని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చట్టబద్ధత ఇస్తుందంటే అది కూడా ఆలస్యం అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో అమరావతితో ముడిపెడితే విజయవాడను, దీనికి అభివృద్ధి, దీనికి అంతకుముందున్న పూర్వ వైభవం, ఇవన్నీ ఏంటి అనే ఒక ప్రశ్న, వ్యాపార వర్గాలు, ఆర్థిక లావాదేవీలు అవే ఆగిపోవటం, ఈ పరిస్థితి వచ్చింది. సో బహుశా అందుకే వీళ్ళు గ్రేటర్ విజయవాడ అన్నది తీసుకొస్తున్నట్టు. గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ విశాఖపట్నం ఉంది. నిజంగా విశాఖపట్నం అన్నది పెద్ద హబ్గా మారిపోయి చంద్రబాబు, లోకేష్ అందరూ అక్కడ ఫోకస్ పెట్టడం జరుగుతుంటే విజయవాడ అంతకంతకు వెనకపడుతుంది, నష్టపోతుందని ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ చుట్టుపక్కల గన్నవరం ఇంకా చాలా వాటిని గ్రేటర్ విజయవాడలో కలిపి ఇక్కడ మళ్ళీ దీన్ని గ్రోత్ హబ్గా దీన్ని పెంచాలి అని. దీనికి మొదట వీళ్ళ పేరుతో వచ్చింది, కానీ తర్వాత ముఖ్యమంత్రి కూడా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు, దానికోసం చర్యలు తీసుకొని ఆలోచించి ప్రతిపాదనలు పెట్టడని అధికారులకు చెప్పినట్టు వస్తుంది. ఇది ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. కానీ రెండవది, అది అమల్లోకి రావాలి కదా. ఇప్పుడు అమరావతిలో స్పందన ఎలా ఉంటుంది అది కూడా ఉంది. అమరావతి మళ్ళీ మీ ఫోకస్ ఇలా అవుతుందని వాళ్ళు అంటారా? కానీ ఇది ఒక కొత్త మలుపు, కొత్త ఆలోచన మట్టుకుంది. ఇది కూడా ఒక విధంగా ప్రభుత్వంలో లేదా పాలకపక్షంలో విజయవాడ, కృష్ణా జిల్లాలను విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా కొంచెం కలపాలి అని కూడా ఈ వీళ్ళు ప్రతిపాదన పెట్టారని. మరి తర్వాత మొన్న రాలా, ఉదాహరణ కలెక్టర్ల సమావేశంలో రాలేదు. ఈ మధ్య జిల్లాల ఏర్పాటు 2-3 కొత్త జిల్లాలు తేవాలి అన్నప్పుడు, అంటే పోలవరం, మదనపల్లి, మార్కాపురం జిల్లాలు అన్నప్పుడు కూడా ఈ చర్చ రాలేదు. ఇది ఏ రూపం తీసుకుంటుందని ఉంది. ఒకటైతే దీని మీద రాజధాని ప్రాంతంలో ఎలా ఉంటుంది, విజయవాడ ప్రాంతంలో వాళ్ళు ఏం కోరుతారు, అనేక ప్రతిపాదనలు, అనేక రాయితీలు కోరుతున్నారు. అక్కడ పెట్టుబడులు లాక్ అయిపోయాయని చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు, అమ్మకాలు, కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పడ్డాయి. మరి గ్రేటర్ హైదరాబాద్ మాటతో, గ్రేటర్ విజయవాడ మాటతో దీనికి ఏమైనా ఊపు తీసుకొస్తారా? విశాఖపట్నం, అమరావతి మధ్యలో విజయవాడ యొక్క ప్రాధాన్యతను కాపాడుకోవడానికి, రాజకీయంగా పట్టు నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నమా? ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాలి. దీని ప్రభావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్.